ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త రచ్చ అయితే మొదలైందనమాట. ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి మొత్తానికి కూడా ఫుల్ గొడవ అయితే అవుతుందన్నమాట. అదే కాక మన ఏషియన్ సునీల్ గారు నాగవంశీ గారి మీద అయితే ఫైర్ అయ్యారు. ముందు నాగవంశీ గారు ఆయన తిట్టారు. దానికి గల రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళకి గొడవ ఎందుకు అవుతుంది, మరి ఈ గొడవ ఆగిద్దా లేదా, అసలు థియేటర్లు ఓపెన్ కానివ్వు అని చెప్పి ఎగ్జిబ్యూటర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ అయితే తెలియజేస్తున్నారు. దీనివల్ల 4 రోజులు ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 10-15 రోజుల్లో మన పెద్ద సినిమా అయితే రిలీజ్ ఉంది. దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడిద్దా అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఇండియా వైడ్గా వేరే వేరే రాష్ట్రాల్లో, ముంబైలో అయినా, ఓఎస్ఎస్లో అయినా అంతా సూపర్గా ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఈ రచ్చ జరుగుతుంది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. ముందు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం వేరుండే. అదేంటి అని అంటే థియేటర్స్కి ఆడియన్స్ రావటం బంద్ చేశారు. ఇది హానెస్ట్లీ అందరూ ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అంటే ఈజీగా ఒక పెద్ద సినిమా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి చూడాలంటే 5,000 ఖర్చు అవుతుంది, 6,000 ఖర్చు అవుతుంది. మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే, సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే 3,000 ఈజీగా ఖర్చు అవుతుంది. ఇక ఆ పాప్కార్న్, ఆ కూల్ డ్రింకు, ఆ వాటర్ బాటిల్ వాటిని మందలియకపోవడమే బెటర్ అనేటటువంటిది గట్టి ఫీలింగ్ అనమాట. ఆ రేంజ్లో రేట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే జనాలు థియేటర్లోకి అడుగు పెట్టడం కంప్లీట్లీ బంద్ చేశారు. లైక్ ఇప్పుడు ఒక సినిమా చూడాలి అని అంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఒక 250 రూపాయలు, 300 పెడితే ఓటీటీ సబ్స్క్రిప్షనే వస్తుంది. లైక్ అమెజాన్ వస్తుంది. అదే 1,000 రూపాయలు మనం పెట్టుకుంటే అమెజాన్ వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్ వచ్చేస్తుంది, హాట్స్టార్ వచ్చేస్తుంది, ఆహా వచ్చేస్తుంది, జీ సినిమాస్ వచ్చేస్తుంది, ఈటీవీ విన్ వచ్చేస్తుంది. దీనమ్మ మన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ కొనుక్కోవచ్చు అదే 1,000 రూపాయలు పెడితే. కానీ ఒక పూటకి తొక్కలో ఒక సినిమా చూడడానికి 1,000 రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని చెప్పి ఆడియన్స్ మెచ్యూర్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదైతే హానెస్ట్లీ ఇక్కడైతే మనం మెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు బానిసత్వం చేసే వాళ్ళు చేస్తున్నారు కాదంట్లా, కొంతమంది బానిసత్వం చేస్తున్నారు, కొంతమంది 2,000 పెట్టిన వెళ్తాం, 3,000 పెట్టిన వెళ్తాం అని అంటున్నారు. ఇంకా కొంతమంది ఆల్మోస్ట్ ఒక 20% అలా ఉంటే 80% పీపుల్ చూసుకున్నట్లయితే తగ్గించేశారు. మేము వెళ్ళాం, మాకు అవసరమే లేదు, అవసరమైతే ఆ విధంగా పైరసీ చూస్తామేమో కానీ థియేటర్కి వెళ్ళి చూసేటటువంటి అవకాశం లేనే లేదు అనేటటువంటిది మొదలుపెట్టారనమాట. మెయిన్ రీజన్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి గల తగ్గడం గల రీజన్ ఏంటి అని అంటే ప్రైజెస్. ఆ ప్రైజెస్ చూస్తే వచ్చబడిద్ది అనమాట. ఒకసారి వెళ్ళిరండి మల్టీప్లెక్స్లకు, ఒకసారి వెళ్ళిరండి ఫ్యామిలీతో, మీకే అర్థమైపోద్ది అనమాట. వేరే స్టేట్స్లో కన్నా మన స్టేట్స్లోనే మన టికెట్ల మీద ఎక్కువ రేట్లు గుంజుతున్నారు, పాప్కార్న్ మీద ఎక్కువ రేట్లు గుంజుతున్నారు. ఢిల్లీలో చూసుకున్నట్లయితే అలా ఉండదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో తాగడానికి బయట వాటర్ పట్టాలి అనేటటువంటి నియమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని పాటించేటటువంటి మల్టీప్లెక్స్ ప్రతి థియేటర్ దగ్గర పార్కింగ్ ఫీజు ఉండదు అనేటటువంటిది కూడా గవర్నమెంట్ చేసుకొచ్చింది. కానీ దాన్ని పాటించేదండి ఏ విధంగా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు అనమాట. మెయిన్ ఏంటంటే వెళ్తే పార్కింగ్ ఫీజు కట్టాలి ఆ బండ్లు పెట్టడానికి. ఆ బైక్ పెడితే మరి దానికి ఎండ తగలకుండా ఉంటుందంటే భయంకరమైన ఎండ పట్టుద్ది. అదేదో బయట పెట్టుకుందామనంటే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు, లోన్ పెడదామనంటే భయంకరమైన అంట. అది కాక కార్ అయితే 50 రూపాయలు, బైక్ అయితే 30 రూపాయలు, సైకిల్ అయితే 10 రూపాయలు. ఈ విధంగా దోపిడీ అయితే చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే సినిమా వాళ్ళే దోచుకుంటున్నారంటే పాప్కార్న్ పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు, పార్కింగ్ పేరుతో థియేటర్లో దోచుకుంటున్నారని చెప్పి ఆడియన్స్ మ్యాక్సిమం ఇగ్నోర్ చేసేస్తున్నారు థియేటర్స్. నాకు తెలిసి ఏదైనా పెద్ద హీరో సినిమాలు అర్రే సూపర్గా ఉన్నారా అని అంటే వెళ్తున్నారులే, కానీ వేరే సినిమాలకైతే వెళ్ళట్లేదు అనమాట. ఇంకా గట్టి ఎగ్జాంపుల్ చెప్పాలి నేనంటే మన దగ్గర ఆల్మోస్ట్ దురందరే అనుకుంటా లాస్ట్ ఎక్కువ జనాలు వెళ్ళింది. ఆ తర్వాత అసలు ఏ సినిమా కూడా వెళ్ళలేదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్ద రిలీజ్ అవుతుంది, దీనికి కూడా వెళ్తారు అనేటటువంటి చిన్న ఆశ ఉండే, అది కూడా కొలాప్స్ అయిద్దేమో అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అసలు అది దీనికోసం అయితే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విధంగా థియేటర్కి జనాలు రావట్లేదు, గవర్నమెంట్ ఒకవేళ పెంచుకోమని చెప్పినా మేము పెంచాం అని చెప్పి థియేటర్ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకో టికెట్, గవర్నమెంట్ జియో పాస్ చేసి 200 చేసినా 1,000 రూపాయలు చేసినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా మేము పెంచాం. ఎందుకు పెంచాం అంటే ఆడియన్స్ రావట్లేదు, సో మేమైతే పెంచడానికి ఒప్పుకోమని చెప్పి వాళ్ళైతే తెగే చెప్పేశారు. దీనివల్ల ఏం జరిగింది, ప్రొడ్యూసర్స్కి నష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది. వాళ్ళు నానా సంకలనానికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, థియేటర్ మేనేజ్మెంట్ మేము టికెట్ రేట్లు పెంచాం, ఏం పిక్కుంటారో పిక్కపోని అంటే ప్రొడ్యూసర్స్కి బాగా బొక్కబడింది. దానివల్ల ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మమ్మక్కడిగా ఏకమయ్యి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మన నాగవంశీ గారు అయితే ఏషియన్ సునీల్ గారిని ఈ విధంగా ఒక మాట అయితే అనడం జరిగింది అనమాట. 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి
ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక మల్టీప్లెక్స్ అయితే పెట్టడం జరిగింది. ఆయన ఎదురుగే సింగిల్ స్క్రీన్ ఉంటుంది, అసలు అది సంకనాగిపోయింది, దాన్ని పట్టించుకోలేదు. ఆయన ప్లేసెస్ ఎక్కడున్నా, స్థలాలు ఎక్కడున్నా అక్కడ థియేటర్లు కట్టేస్తారు, అక్కడ మల్టీప్లెక్స్లు కట్టేస్తారు, సింగిల్ స్క్రీన్ అసలు పట్టించుకోడు అని చెప్పి ఒక మాట అయితే నాగవంశి గారు అనడం జరిగింది అనమాట, ఆయన ఉద్దేశించు. ఆ తర్వాత ఆయన అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏషియన్ సునీల్ గారు చూసుకున్నట్లయితే ఆయన తక్కువ మనిషి కాదు, ఆల్మోస్ట్ ఆయన కింద 100 థియేటర్లు ఉన్నాయి, 100 ఇంకెక్కువే థియేటర్లు ఉన్నాయి అనమాట. అటు ఇటుగా ఆయన కింద ఒక 1000 థియేటర్లు ఉంటాయి అని చెప్పి బయట టాక్ అనమాట. మల్టీప్లెక్స్లు అయినా ఏషియన్ అని చెప్పి ఎక్కడైనా మీకు ఓట్ కనపడితే అది ఈయనదే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏనేం చేసినట్టే దాని మీద రియాక్ట్ అయిందనమాట. మన ఆయన విగ్గు పెట్టుకుంటాడు అనేటటువంటిది మెన్షన్ చేస్తూ ఆయన ఈ విధంగా నేను మల్టీప్లెక్స్లు కడతా అది ఇది అంటున్నాడు. అది రాంగ్. నేను ఆల్మోస్ట్ రీసెంట్గానే 30 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కట్టించా, నువ్వెన్ని కట్టించావు అని చెప్పి ఆయన అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కంపు అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని మీకేం కావాలి అనేటటువంటిది సెటిల్ చేసుకుంటే సరిపోద్ది. అలా సెటిల్ చేసుకోకుండా పంచులు వేసుకోవటం, మీరేమన్నా రాజకీయ నాయకులా, మీరేమన్నా పొలిటీషియన్లా, మీరేమన్నా డిబేట్ పెట్టుకుంటున్నారా, లేకుంటే మతాల మధ్య కులాల మధ్య కొట్టుకుంటున్నారా, అది మీదంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇగో దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోతున్నారు. ఇంతకుముందు ఏం జరిగేదంటే డిస్ట్రిబ్యూటర్ ఎవడైనా నష్టపోతే హీరో తన రెమ్యునరేషన్ మొత్తం కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసేవాడు, ప్రొడ్యూసర్ కూడా తీసుకున్నటువంటి డబ్బులని వెనక్కి ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? ఎవరికి వాడే మమ్మ మూడు అనమాట. ఆ మహా అయితే మరీ ప్రెజర్ చేస్తే ఒక హాఫ్ ఇస్తున్నారు, ఇంకా ప్రెజర్ చేస్తే ఒక 60% ఇస్తున్నారు, కానీ చాలామంది అయితే వదిలేస్తున్నారు. దానివల్ల ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ చచ్చిపోతున్నారు అనేటటువంటి వాస్తవం. సో వీటన్నిటిని నిర్మూలించాలి అనేటటువంటిది, ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఇంకా ఇది పెద్దదే కూర్చుందనమాట. దీనివల్ల ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ బలంగా కూర్చున్నారు, అసలు మేము ఏమాత్రం కూడా వెనక తగ్గం అనేటటువంటిది వాళ్ళు తెలియజేస్తున్నారు. థియేటర్ మేనేజ్మెంట్స్ కూడా అదైతే ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పెద్ద సినిమా రిలీజ్ మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉన్నాయి అని చెప్పి మనకైతే తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమా అయితే రిలీజ్ అవ్వచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ మన తెలంగాణ, ఆంధ్రాలోనే డౌట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారుగా, టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా మేము పెంచనియ్యం అనేటటువంటిది వీళ్ళు ఒత్తి చెబుతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సినిమా ఇవ్వకపోవచ్చు, దానివల్ల సినిమా తెలుగు స్టేట్స్లో రిలీజ్ అనేటటువంటిది అగమ్య గోచరంగా, అంటే ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సాల్వ్ అవుతుందండి, ఇవేం కొత్త కాదనమాట. కొత్తే అంటే ఎప్పుడు అయినా సరే ఈ ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ మీద ఫైర్ అయ్యేవారు, హీరోస్ మీద ఫైర్ అయ్యేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్ మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద ఫైర్ అవడం అయితే ఇదే నేనైతే మొదటిసారి చూస్తున్నాను అనమాట. దాని వల్ల మన నాగవంశి గారు, ఎగ్జాక్ట్లీ మన శిరీష్ గారైనా, దిల్ రాజు గారైనా వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వస్తున్నాయి అంటే వీళ్ళ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా. అదేవిధంగా కరెక్ట్గా పెద్ద మూవీ టైం లైక్ రామ్ చరణ్ మీద పొగబెట్టుకొని పెద్ద మూవీ టైంలో టార్గెట్ చేసి మరి ఈ విధంగా వీళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ పెద్ద సినిమా మళ్ళీ వాయిదా వేయాలని చూస్తున్నారు, పెద్ద సినిమాని రిలీజ్ కాకుండా చేస్తున్నారని చెప్పి కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ పంచాయతీ అయితే ఇప్పట్లో తేలేలాగలేదు. అసలు ప్రెస్ మీట్ అనవసరంగా పెట్టారు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయింది. దీనివల్ల నాగవంశి గారికి కూడా కోపం వస్తుంది, నన్ను ఆయన విగ్గంటాడు అని చెప్పి ఆయన మీద ఆయన ఫైర్ కావటం. ఆయన చూసుకున్నట్లు ఆయన తక్కువ కాదు, ఆయనకి చాలా థియేటర్లు ఉన్నాయి. నీవు డిస్ట్రిబ్యూటింగ్ చేసినటువంటి ఏ సినిమా కూడా నేను ఆ థియేటర్లో రిలీజ్ కానీ అని చెప్పి ఆయన చెప్పడం, ఈ విధంగా రచ్చ అయిపోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏమైంది అనేటటువంటిది చూడాలి. నాకైతే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి రా అనేటటువంటి ఫీల్ అయితే నేనే ఉన్నాను అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. మీరు మీ సపోర్ట్ ఎవరికి? ఈ విధంగా పెద్ద హీరో సినిమా వస్తే టికెట్ రేట్స్ పెంచడానికి పర్మిషన్ ఇవ్వడం రైట్ ఆర్ రాంగ్ అనేటటువంటిది మీ ఒపీనియన్ తెలియజేయండి. నన్ను అడిగితే పెద్ద హీరో సినిమా వచ్చినా, చిన్న హీరో సినిమా వచ్చినా అది జస్ట్ ఏ మూవీ, దానికైతే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. మీరు ప్రీమియర్స్ పెట్టినా, బెనిఫిట్ షోస్ పెట్టినా, ఆల్మోస్ట్ ఒకే రోజు 5 షోలు వేయండి. ఎవడొస్తున్నాడు? మీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎగబడతారు జనాలు అనేటటువంటిది 100% వస్తాం. నాకు రీసెంట్గానే ఒక సినిమా చూసినాం కదా, రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీసింది లక్షల్లో అయింది భయ్య. దాన్ని తీయడానికి వాళ్ళు 100 రూపాయలు టికెట్లు అయితే అమ్మారు, కానీ కట్ చేస్తే 20-30 కోట్లు కొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు అలా కొడతనే ఉన్నాయి అనమాట. కంటెంట్ కరెక్ట్గా ఉంటే జనాలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రొడ్యూసర్స్ అయినా, ఈ డిస్ట్రిబ్యూటర్స్ అయినా, ఈ డైరెక్టర్స్ అయినా దీని మీద ఫోకస్ చేయడం బంద్ చేయండి. మాకు పర్మిషన్ ఇవ్వాలి, మాకు ఎక్స్ట్రా షోస్ కావాలి, మాకు ప్రీమియర్స్ కావాలి, ప్రీమియర్స్కి 2 ఏళ్ళు ఈ వద్దు. మీరు దేని మీద ఫోకస్ చేస్తారంటే కంటెంట్ మీద ఫోకస్ చేయండి. పెద్ద హీరోలతో సినిమా తీయాలనే లేదు, చిన్న హీరోస్తో కూడా మంచి సినిమాలు తీయండి. హనుమాన్ మూవీ ఎంత పెట్టి తీశారు? 30-40 400 కోట్లు ఎలా కొట్టిందా లేదా? అలా కొట్టింది అని చెప్పి వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుంది అనమాట. మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా మాకు డబ్బులు అభిమానుల మీద వచ్చేయాలంటే మొమ్మాటికి రాంగని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్, నమస్కారం.